హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమంది ఫేస్ చాలా గ్లోగా హెల్దీగా ఉంటుంది. కానీ వాళ్ళ చేతులు కాళ్ళు బ్లాక్ కలర్లో ఉండడం మాత్రమే కాదు, ఎక్కువగా రింకిల్స్ వస్తూ ఉంటాయి. అంటే పెద్ద వయసు వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరికొందరికి కాళ్ళు చేతులు బానే ఉంటాయి, కానీ ముఖం మీద మాత్రం సమస్య ఉంటుంది. పింపుల్స్, డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, మచ్చలు, ముడతలు ఇలా ఉంటాయి. నిజానికి మన స్కిన్ అంతా ఒకేలా ఉండదు కదా. ఫేస్ మీద ఉండే స్కిన్ ఒకటి, మన బాడీలో కొన్ని పార్ట్స్ లో ఉండే స్కిన్ ఒకటిలా ఉంటాయి. వాటి వాటి పనితీరును బట్టి స్కిన్ టైప్స్ ఉంటాయి. ముఖం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాళ్ళు చేతుల దగ్గర చర్మం మాత్రం చాలా రఫ్ గానే ఉంటుంది. మరి రెండింటికి కలిపి ఒకే ప్రోడక్ట్ ఏదైనా వాడొచ్చు అంటే మార్కెట్లో ఇలాంటి ప్రోడక్ట్ల అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తూ ఉంటాం. నిజానికి అవన్నీ అందరికీ సెట్ కావు. ముఖానికి కొంతమందికి సెట్ అయితే స్కిన్ మిగిలిన బాడీకి అవి అస్సలు పనిచేయవు. ఇవి మిక్స్డ్ రిజల్ట్ అయితే ఇస్తాయి. కానీ ఈనాటి వీడియోలో మీ ఫేస్ మీద గాని, మీ చేతుల మీద, పాదాల మీద ఎలాంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే రెమెడీ 100% రిజల్ట్ అయితే ఇస్తుందండి. చాలా చాలా మంచి రెమెడీ ఇది. మీకు చేతులు ముడతలు పడినా, మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటివి ఏమున్నా సరే అన్నీ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతాయి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోండి చాలు. సింపుల్, 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే రెమెడీ ఇది. కాబట్టి అస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ రోజుల్లో ప్రతి అబ్బాయి అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. చర్మం మెరుస్తూ మృదువుగా ఉండాలని భావిస్తున్నారు. దీనికోసం ఖరీదైన రకరకాల క్రీములు, ఫేస్ వాష్లు, ఫేస్ ప్యాక్లు వాడుతున్నారు. అయితే మెరిసే చర్మం కోసం ఇన్ని తిప్పలు పడాల్సిన పనే లేదు. అంతేకాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఏ ప్రోడక్ట్ పడితే వాటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి. వయసుతో పాటు చర్మం సహజంగానే పల్చబడి తేమను కోల్పోతుంది. దీనివల్ల ముడతలు వస్తాయి. ఎండలోని యూవీ కిరణాలు కొల్లాజెన్ విచ్ఛిన్నం చేసి ముడతలకు కారణమవుతాయి. ఎక్కువ చక్కెర తినడం, ధూమపానం, సరైన చర్మ సంరక్షణ లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, కుటుంబంలో ముడతలు త్వరగా వచ్చే చరిత్ర ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. శరీరానికి అవసరమైన కొవ్వులు, విటమిన్లు అందకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. జంక్ ఫుడ్స్, సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే మంచి డైట్ ఫాలో అవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తింటే కణాలు ఆరోగ్యంగా మారుతాయి. ఇవి చర్మానికి కావలసిన పోషణ ఇస్తాయి. బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. స్ట్రాబెర్రీస్, రాబెర్రీస్, బ్లూబెర్రీస్ మీ ఆహారంలో భాగం చేసుకోండి. పాలకూర, టమాటో, డార్క్ చాక్లెట్ వంటి ఫుడ్స్ కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే రోజువారీ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేస్తేనే చెమట బయటకొస్తుంది. చెమట ద్వారానే టాక్సిన్స్ బయటకొస్తాయి. అంతేకాకుండా శరీర భాగాలన్నీ యాక్టివ్గా ఉంటాయి. చెమట ద్వారా టాక్సిన్స్ బయటకు వెళితేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది. దీనికోసం రోజు 2-3 లీటర్ల నీటిని తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. దీనివల్ల చర్మం మెరుస్తుంది. చర్మ కణాలకు తేమ అందడం వల్ల పొడిబారే స్కిన్ హీల్ అవుతుంది. తగినంత నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ గా మారి చర్మానికి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. కాబట్టి రోజుకు 4 నుంచి 6 లీటర్ల నీరు తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సింపుల్ గా ఇలా చేయండి. ఇంటర్నల్ గా మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెమెడీ ఎందుకు అంటే ఇన్స్టెంట్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా గ్లో ఇస్తుంది. అంతేకాకుండా ముఖంపై, చర్మంపై ముడతలు తగ్గిపోవాలి అంటే కూడా అద్భుతంగా పనిచేసి మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి చిన్న కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయుర్వేద పసుపు వేసుకోండి. అంటే కూరల్లో వాడేది కాకుండా ఆయుర్వేద షాపుల్లో మంచి పసుపు దొరుకుతుంది కదా, దాన్ని వేసుకుని సిమ్ లో పెట్టి బాగా బ్లాక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.
పసుపు చర్మాన్ని మెరిపించడానికి, మొటిమలను తగ్గించడానికి, నల్లమచ్చలను పోగొట్టడానికి, చర్మాన్ని మృదువుగా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో చర్మాన్ని కాంతివంతం చేసి ముడతలు, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. చర్మం టోన్ను సమం చేసి మృతగణాలను తగ్గిస్తుంది. చూడండి, ఇంత బ్లాక్ గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక క్లీన్ బౌల్ తీసుకుని అందులో మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ కొద్దిగా వేసుకోండి. ఇక్కడ నేను ఒక ప్యాకెట్ షాంపూ వేస్తున్నాను. మీరు ఏది వాడితే దాన్ని వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ షాంపూ వేసిన తర్వాత మనం ఇప్పుడు వేయించుకున్న పసుపు ఉంది కదా, ఆ పసుపు మొత్తం ఇందులో వేసి బాగా కలపండి. ఇలా రెండింటినీ బాగా కలిపిన తర్వాత కొద్దిగా నిమ్మరసం, అంటే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండండి. మళ్ళీ మరోసారి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా పేస్ట్ యాడ్ చేయాలి. పేస్ట్ యాడ్ చేయండి. కలర్స్ ఏమీ లేని పేస్ట్, వైట్ కలర్ లో ఉండే పేస్ట్ ను మాత్రమే వేసుకోండి. షాంపూ అలాగే పేస్ట్ ఎందుకు వాడుతున్నాము అంటే, మోచెప్పలు గాని, మోకాళ్ళు గాని, అరికాళ్ళు, అరచేతులు, ఇలా మొండి ప్రాంతాల్లో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి బాగా నల్లగా ఉంటుంది కదా, అది చాలా బాగా క్లీన్ అయిపోవడానికి ఈ రెండు హెల్ప్ చేస్తాయి. షాంపూ వేసుకోండి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలపండి. రెమెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కనుంచండి. ముందుగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. చెవి వెనక భాగంలో కొద్దిగా అప్లై చేసి ఒక అరగంట పాటు వదిలేయండి. ఎలాంటి ఇచ్చింగ్ లేకపోతే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒకవేళ ఇచ్చింగ్ లాంటిది ఏమైనా ఉంటే షాంపూ ప్లేస్ లో ఆలోవెరా జెల్ వేసుకోండి. పేస్ట్ ప్లేస్ లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి, సరిపోతుంది. చూడండి, అన్నిటినీ ఇలా బాగా ప్రిపేర్ చేసుకుని కలిపిన తర్వాత స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు మీ స్కిన్ మీద ఎక్కడైతే అప్లై చేయాలి అనుకుంటారో ఆ ప్లేస్ ని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచేయండి. దీన్ని బాగా అప్లై చేయండి. అప్లై చేసి 15 నిమిషాల పాటు అలా ఆరనివ్వండి. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత మీ అరచేతులు కొద్దిగా తడి చేసుకుని మనం అప్లై చేసిన ఈ పేస్ట్ ని స్లోగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ మొత్తం స్కిన్ అంతా మసాజ్ అయితే ఇవ్వండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే కాదు, డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఈ రెమెడీ అన్ని స్కిన్ టైపుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అంత మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇలా మసాజ్ చేసి మరొక 10 నిమిషాలు అలా వదిలేండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత చల్లని నీళ్లతో వాష్ చేసుకుని ఏదైనా క్లాత్ తో తుడిచేసి కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ రెమెడీ అప్లై చేయకముందు మీ స్కిన్ ఎంత డల్ గా ఉందో, అప్లై చేసిన తర్వాత ఎంత బ్రైట్ గా ఉందో మీరే ఆశ్చర్యపోతారు. ఇన్స్టెంట్ రిజల్ట్ తో పాటు స్కిన్ కి నూతన జీవం వచ్చినట్టుగా కనిపిస్తుంది. స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇంటర్నల్ గా కూడా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, వ్యాయామం ఇలాంటివి చేస్తే చాలా అద్భుతంగా మన స్కిన్ తొందరగా హీల్ అయిపోతుంది. అంతేకాకుండా వాటర్ కూడా సఫిషియెంట్ గా తాగాలి. అప్పుడే ఇంటర్నల్ గా స్కిన్ బాగుంటుంది. దీన్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకుని మీ స్కిన్ కి అప్లై చేయండి. రిజల్ట్ ఎంత బాగుంటుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.